నిట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక తీర్పు వెలువరించింది. నిట్ ప్రశ్నాపత్రం లీకేజీలో ఎలాంటి వ్యవస్థాగత ఉల్లంఘనలు జరగలేదని, పరీక్షను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. లీకేజ్ వ్యవహారం కేవలం 2 ప్రాంతాలకే పరిమితమైందని పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాలను ఎత్తిచూపి అక్షింతలు వేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. నిట్ యూజీ పేపర్ లీక్ పై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పలు విషయాలు తెలిపింది. నిట్ పేపర్ లీకేజీలో వ్యవస్థలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పరీక్ష పవిత్రతకు భంగం కలిగేలా విస్తృత స్థాయిలో లీక్ కాలేదని, లీకేజ్ కేవలం జార్ఖండ్లోని హజీరాబాద్, బీహార్లోని పాట్నాకే పరిమితమైందని చెప్పింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే ఈ పరీక్షను రద్దు చేయటం సమంజసం కాదని ధర్మాసనం భావిస్తుంది. అయితే ఎన్డీఏలో కొన్ని లోటుపాట్లున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ఇలాంటివి జరగటం సరికాదు. ఈ ఏడాదిలోనే ఈ సమస్యను పరిష్కరించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎగ్జామ్స్ పేపర్స్ లీకేజ్ పాట్నా, హజీరాబాద్ లో మాత్రమే జరిగినట్లు విచారణలో తేలిందని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఎన్డీఏతో పాటు కేంద్ర సర్కార్ కూడా భవిష్యత్తులో పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. పరీక్షల నిర్వహణలో ఉన్న సైబర్ సెక్యూరిటీ లోపాలను సరిదిద్దేందుకు వీలైన టెక్నాలజీని తీసుకురావాలని కేంద్రం నియమించిన కమిటీ పేర్కొన్నట్లు సుప్రీం తన తీర్పులో చెప్పింది. ఈ ఏడాది మే 5న నిర్వహించిన నిట్ యూజీని దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నిర్వహించగా దాదాపు 24 లక్షల మంది రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకులు వచ్చాయి. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6గురికి తొలి ర్యాంక్ రావటం వల్ల పలు అనుమానాలు తలెత్తాయి. కొందరికి బోనస్ మార్కులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ కొంతమంది స్టూడెంట్స్ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు బోనస్ మార్కులు తొలగించి వారికి తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నిట్ అవకతవకలపై పలువురు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు నిట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారని అభిప్రాయపడింది. ఎన్డీఏ పనితీరుతో పాటు పరీక్షల నిర్వహణలో సంస్కరణల నిమిత్తం ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఈ ప్యానెల్ ను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తించిన సుప్రీంకోర్టు ఈ కమిటీకి పలు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా విధానంలోని లోపాలను సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సెప్టెంబర్ 30లోగా నివేదిక అందించాలని ఆదేశించింది.